రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అయిన ఎంతో టేస్టీ అయిన బెల్లం పాలకోవా మీకోసం. పొయ్యి మీద ముందుగా ఇత్తడి మూకుడు తీసుకుని పాలు 2.5 లీటర్ల పాలు తీసుకుని ముందుగా కొద్దిగా మరిగించుకుంటా పాలు ఉండాలన్నమాట. కొంచెం కొంచెంగా పాలు వేస్తాం, ఒకేసారి వేస్తే గిన్నె అంతా నిండిపోతుంది కదా. ఫస్ట్ ఒక 1/2 లీటర్ పాలు వేసానంటే అది పొంగొచ్చి ఇలా మరుగుతున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేస్తూ ఉన్నానమాట. మా ఇషానికి చాలా ఇష్టం కోవా అంటే, వాడి స్నాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది స్కూల్లో. అలా పాలు పొంగు రావడం, ఆ తొలకనది ఏం చేయకూడదంటే అలా కలుపుతూ ఉండాలి కింద అడుగట్టకుండా. పొయ్యి మీద చేసినా సరే ఎలాంటి పొగ రాదనమాట. చాలా బాగుంటుంది టేస్టీ పాలకోవా. మొత్తం పాలు 2.5 లీటర్లు తీసుకున్నాను కదా, అవి అలాగా కలియబెడుతూ ఉండాలి. చూడండి, పెరుగు తయారైనట్టుగా తయారవుతుంది. గిన్నెపై చిన్నదైపోయింది అనమాట. అందుకని చెప్పి వేరే గిన్నెలోకి తీసుకున్నాను. వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత కూడా గిన్నె మార్చిన తర్వాత కూడా అడుగంటకుండా అలా కలుపుతూనే ఉండాలన్నమాట. అది కలిపి దగ్గరికి పడితే చూడండి, మీకు చికెన్ పెరుగు పేస్ట్ వచ్చినట్టుగా వస్తుంది. కోవాని ఎంత బాగా కలిపి మాడకుండా ఉంటుందో దాని టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. నేను ఆవు పాలతో తయారు చేస్తున్నాను. ఆవు పాలు అయితే తిప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఫ్యాట్ తక్కువగా ఉంటుంది కదా. గేదె పాలు అయితే ఈజీగా అయిపోతాయి. అందులోనే బెల్లం వేసుకుంటున్నాను అనమాట. బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా బెల్లం వేసుకుని కలుపుతూ ఉండాలన్నమాట. మీకు చెప్తాను చిక్కగా పెరుగులా ఇలాగేమని, అలా అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం మొత్తం వేసేసుకుని కలపడం మొదలెట్టుకోవాలన్నమాట. కలుపుతూనే ఉండాలి. బెల్లం వేసిన తర్వాత మామూలు లూజ్గా అయిపోతూ ఉంటుంది కరిగిన తర్వాత. చూడండి, మీకు ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. అలా అయిన తర్వాత కూడా ఇది ఎక్కడ అడగంటకుండా అలా తిప్పుతూనే ఉండాలన్నమాట. తిప్పగా కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది అనమాట. పొయ్యి మీద కాబట్టి మంట ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. స్టవ్ లాగా ఉండదు కదా ఈజీగా. అలా తిప్పగా చూడండి, కొంచెం దగ్గర పడుతుంది. బాగా దగ్గర పడిన తర్వాత ఇలా అవుతుంది అనమాట. ఇది ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనకి బెల్లం కోవా అయితే తయారైపోద్ది. చూడండి, బాగా దగ్గరికి అయ్యి అడగంటకుండా, దానికి పెనానికి అంటకుండా లూజుగా వచ్చేస్తుంది అనమాట. అలాంటి టైంలోనే బాగా దగ్గరికి వచ్చి రాగానే తీసేసుకొని కిందకి దింపేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెంలో చూడండి, అలా ఊడి దానికి అదే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన కోవాని తీసుకుని బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, సైడ్స్ కూడా ఎక్కడ అంటుకోకుండా మొత్తం కలిపేసి కింద దించేసుకుంటాం అనమాట. గిన్నెని దించేసుకుని పక్కన కలిపేసుకుంటూ ఉండాలి. చూడండి, దాని కలర్ కూడా మారుతుంది. అలా మారిన తర్వాత కింద దించేసి చూడండి, మీకు అలా కన్సిస్టెన్సీ ఇలాగా వచ్చి ఇలాగ చల్లారి ఇలాగ తిప్పుకుని చిన్న సైజుల్లో చేసుకుని కోవా షేప్లో తయారు చేసుకొని చూడండి, కోవా ఎంత అందంగా తయారైందో. బెల్లం కోవా మీరు అసలు ఎంత ఈజీగా అవుతుందని కూడా ఎవరు అనుకోరు. బెల్లం పాలకోవా ఇరిగిపోతుందని కానీ ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా బెల్లం పాలకోవా తయారు చేసుకుని. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.